ఎడమగట్టు కాలువ సొరంగం పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. ఎడమవైపు సొరంగంలో 14 కిలోమీటర్లు దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8:30 సమయంలో సొరంగ మార్గంలో సుమారు 3 మీటర్ల మేర పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలకు గాయాలైనట్లు తెలుస్తుండగా పలువురు కార్మికులు టన్నెల్ లోపలే చిక్కుకుపోయినట్టు సమాచారం. ప్రమాదంలో చిక్కుకున్న 22 మంది కార్మికులు సురక్షితంగా బయటకొచ్చినట్లు సమాచారం. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వాళ్ళు లోపల చిక్కుకుపోయిన కార్మికులంతా వివిధ రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది. కాగా హుటాహుట్న రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన కార్మికులను స్థానిక జెన్కో ఆసుపత్రికి తరలించారు. అయితే టన్నెల్ 4 అడుగుల మేర నీరు చేరడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రైతన్నల శ్రేయస్సే లక్ష్యంగా 2 దశాబ్దాల క్రితం జలయజ్ఞంలో భాగంగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ప్రాజెక్టును ప్రారంభించారు. 2004లో పనులు ప్రారంభించి 4 ఏళ్లలో సొరంగ మార్గం తవ్వకాలు పూర్తి చేయాలన్నది ఆనాటి ప్రభుత్వ లక్ష్యం. కానీ ప్రాజెక్టు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, నల్గొండ, నకిరేకల్, తుంగతుర్తి ఈ నియోజకవర్గాలతో పాటు నాగర్ కర్నూలు జిల్లాల్లోని అచ్చంపేట వంటి కరువు పీడిత ప్రాంతాలకు కూడా సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. 1980లో కృష్ణా జిల్లాలో జరిగిన నీళ్ల ఒప్పందం ప్రకారం శ్రీశైలం జలాశయం నుంచి మిగులు జలాలను ఎస్ఎల్బీసీ సొరంగం ద్వారా 45 టీఎంసీల నీటిని నల్గొండ జిల్లాకు సాగునీరు అందించేలా గతంలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారమే నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల సరిహద్దు నల్లమల అటవీ ప్రాంతంలోని మన్నేవారిపల్లిలో సుమారు 44 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం తవ్వకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆనాటి నుంచి నేటి వరకు 34 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా చాలా పనులు జరుగుతూనే ఉన్నాయి. గతేడాది నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. అలా 5 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 4 రోజుల కిందటే పనులు ప్రారంభమయ్యాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం ఈ అధికారులందరినీ వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ప్రత్యేక హెలికాప్టర్లలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఫైర్ డీజీ కూడా చేరుకొని సహాయ చర్యలను పరిశీలిస్తున్నారు.